హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రైడ్ విత్ ఎంఆర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఎగ్జాస్ట్ అయితే చేంజ్ చేయబోతున్నాం. మనం అది ఇప్పుడు కోటికి వెళ్తున్నాం. కోటికి వెళ్ళి ఏ ఎగ్జాస్టో నేను చాలా కన్ఫ్యూజింగ్ అయితే ఉంది నాకైతే. రెడ్ రోస్టర్ వేపియాలన్నా లేకపోతే గురుసేవకి ఎక్కియాలన్నా, పవర్ రేంజ్ వేపియాలన్నా కన్ఫ్యూజన్ ఉంది. అక్కడికి వెళ్ళి ప్రైస్ డీటెయిల్స్ ఏదైతే ఉందో కనుక్కొని ఎగ్జాస్ట్ సపోర్ట్ ఎగ్జాస్ట్ నాకైతే బేస్ కావాలి, లౌడ్ కావాలి. ఈ టూ బిట్వీన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి నేను ఎగ్జాస్ట్ తీసుకుంటాను. నేను రెడ్ రోస్టర్ అన్నా లేకపోతే గురుసేవ కన్నా రెండు అనుకుని పోతున్నాను. సరే, అక్కడికి వెళ్ళి కోటికి వెళ్ళి అయితే ఏదైతే మనకు సెట్ అవుతారో దాన్ని బట్టి మనం తీసుకుందాం. ఓకే గైస్, సీ యూ ఇన్ కోటి. గైస్, నేనైతే రేటింగ్స్ అవన్నీ గూగుల్స్లో సర్చ్ చేసి వెళ్తున్నాను ఎగ్జాస్ట్ కోసం. అయితే సంతోష్ మోడ్స్ అండ్ యాక్సెసరీస్ వాళ్ళ దగ్గర రేటింగ్ అయితే 4.5 ఉంది. సరే, వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళతో మాట్లాడినమాట. చాలా ఉన్నాయంట ఎగ్జాస్ట్, స్టార్టింగ్ 5,000 నుండి 25,000 వరకు ఉన్నాయట. సరే అని చూసి ఇప్పుడు సరే మనం వెళ్ళి అక్కడైతే చూసి రెడ్ రోస్టరా మరి గురు సేవక అని మరి ఏదైతే నచ్చుతుందో దాన్ని బట్టి మనం ఎగ్జాస్ట్ అయితే చేంజ్ చేద్దాం. చాలా ఇంకా 100 మీటర్స్ అయితే చూపిస్తున్నాయి రైడ్ తీసుకోగానే. ఇదే సంతోష్ మోడ్స్ అండ్ యాక్సెసరీస్. నేనైతే సంతోష్ మోడ్స్ యాక్సెసరీస్కి వచ్చేసిన. కాకపోతే ఏంటంటే మనం సైలెన్సర్ ఏదైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నానో అదైతే ప్రజెంట్ నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. వాళ్ళ దగ్గర 3-4 సైలెన్సర్స్ ఉన్నాయన్నారు. అదైతే పెట్టి చూసినాక దాని తర్వాత సౌండ్ విని నేనైతే సైలెన్సర్ చేంజ్ చేసుకుంటాను. సరే, మనం సైలెన్సర్ ఓపెన్ చేసినాక రా సౌండ్ అయితే విందాం. ఫైనల్గా గైస్, నేనైతే రెడ్ రోస్టర్స్ అయితే పెట్టుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ గైస్. మొన్న అయితే నేను రెడ్ రోస్టర్స్ అయితే తీసుకున్నాను. నాకు ఈ కాస్ట్ అయితే నాకు 21,000 అయితే పడింది. ఆ రోజు అయితే నేను అక్కడ టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను. మొత్తం అంటే ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేశాను, సౌండ్ ఎలా ఉంది విత్ డీబీ కిల్లర్స్, వితౌట్ డీబీ కిల్లర్స్ అని. సరే, ఎప్పుడైతే మనం రెడ్ రోస్టర్స్ ఎగ్జాస్ట్ని అయితే మన జీటీకి అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఇదేమన్నా 2 ఎగ్జాస్ట్ రెడ్ రోస్టర్ పర్ఫార్మెన్స్. చలో, ఇప్పుడైతే మనం ఇన్స్టాల్ చేసేద్దాం గైస్. ఇప్పుడైతే మనం స్టాక్ ఎగ్జాస్ట్ అయితే తీసేసినాం. ఈ ప్లేట్స్ అనేది రెడ్ రోస్టర్స్ ఫిట్ చేసేటప్పుడు ఇది లెఫ్ట్ రైట్కి పోతుంది, రైట్ లెఫ్ట్కి వస్తుంది. సరే, మనం అయితే ఇప్పుడు రా సౌండ్ అయితే విందాం. సౌండ్ మాత్రం అద్దరిపోతుంది రా సౌండ్.
గైస్ ఎగ్జాస్ట్ అయితే మనది ఇన్స్టాల్ అయిపోయింది. రెడ్ రూస్టర్స్ డీపీ కిల్లర్స్ అయితే ఉన్నాయి. డీపీ కిల్లర్స్ సౌండ్ అయితే విందాం మనం ఫస్ట్. నియర్ బై స్టాక్ సైలెన్సర్ లా వినిపిస్తుంది, కాకపోతే కొద్దిగా వాయిస్ అనేది హెవీగా ఉంది. ఆర్పిఎం ఎక్కిస్తే మనకు సౌండ్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది. సరే, ఇప్పుడైతే మనం డీపీ కిల్లర్స్ అయితే తీసేద్దాం. గైస్ డీపీ కిల్లర్ అనేది రిమూవ్ చేసేసినాను. ఇక్కడ ఒక ఎల్ఎంకి వస్తుంది, ఎల్ఎంకి స్క్రూ అయితే రిమూవ్ చేసినాక డీపీ కిల్లర్స్ అనేది రిమూవ్ అయిపోతాయి. సరే, ఇప్పుడైతే వితౌట్ డీపీ కిల్లర్ వాయిస్ అనేది విందాం. కొద్దిగా లైట్గా బేస్ వచ్చి సౌండ్ ఎక్కువ ఉంది. ఆర్పిఎం ఇచ్చేది చూద్దాం. వావ్, క్రేజీ, అసలు సౌండ్ మాత్రం క్రేజీ.